మన పార్టీ 2 ఏళ్ల కిందట పుట్టిన పార్టీ మన పార్టీ. కాబట్టి పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మన పార్టీని పటిష్టపరచుకోవడానికి, మరి మన ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, ప్రత్యర్థులకు మన సత్తా చూపేందుకు ఈ ఎన్నికలు మనకు ఉపయోగపడతాయి, దోహదపడతాయి కూడా. మరి ఈరోజు ప్రజల్లో ఉన్న ఆదరణ, మరి అనుకూలతను కూడా మనం పార్టీ పునాదిగా మనం మలుచుకొని ముందుకు వెళ్లాల్సిన ఎన్నికలుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి మామూలుగా అయితే ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలు ఎన్నుకుంటారు. మరి ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలకు ఒక అవకాశం కల్పిస్తుంది. ఈ స్థానిక సంస్థలు వేదికలు వీరైతే ఎవరైతే కార్యకర్తలు ఎన్నుకోబడటానికి వేదికలుగా ఉపయోగపడతాయని కూడా మీకు చెప్పడం జరుగుతా ఉంది. మరి అదే విధంగా మీరు అనేక రకమైన పదవుల్లో సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మరి మండల ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అలాగా వివిధ రకమైన హోదాల్లో మీరు ఎన్నుకోబడి మరి మీరు నాయకులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నా. మీరు పదవులు అధిష్ఠించాలి, మీరు ప్రజలకు సేవ చేయాలి. వాడలా గ్రామాన మీరు సేవ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకందరికీ తగిన సహాయ సహకారాలు అందిస్తుంది, మీకు అండదండగా కూడా ఉంటుందని చెప్తా ఉన్నా. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, మీరు చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి ఐకమత్యంగా మీరు ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఉన్న అనుకూలతను, ప్రజల్లో ఉన్న ఆదరణను మీరు తీసుకొని మీరు ఎన్నిక కాబడి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీరు పార్టీని మీ పునాదిని మీరు పటిష్టపరచుకొని పార్టీ పునాదిని కూడా బలిష్టం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, మరి జగన్ బాబు లక్ష్యాలను మనం సాధించి ప్రజలకు మనం సేవ చేద్దామని చెప్పి కూడా మీకు పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ. ఇంకా ఎలక్షన్ల విషయానికి వస్తే, మరి 2 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ పొద్దుపుచ్చుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పొద్దుపుచ్చుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో ఎన్నికలంటే మాకు భయం లేదని చెప్పడం జరుగుతా ఉంది. మరి మంత్రి గారేమో ఎన్నికలు జరిపించలేనందుకు మాకు చాలా బాధగా ఉందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. మరి ఎన్నికలు అంటే వీళ్ళ బాధ, భయము ఎవరికి కావాలి? సకాలంలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ రోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంటా ఉంది. మరి వీధుల్లో లైట్స్ ఎలగని దుస్థితి ఉంటా ఉంది. ఈరోజు పారిశుద్ధ్యం మరి అది సరిగా లేకుండా వల్ల అంటు రోగాలు ప్రబలి మరి ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. మరి సకాలంలో ఎన్నికలు జరిగి ఉంటే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వాళ్లే మరి ఆఫీసర్స్ ను నిలదీసి ఉండేవారు ప్రజా సమస్యల పట్ల. ఈ రోజు అట్లా కాకుండా జరపనందున ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజల బాగోగులు చూడటం లేదు కానీ ప్రజల మీద పన్నులు మాత్రం వేసి మనల్ని బాధ పెట్టడం జరుగుతా ఉంది. ఎప్పుడైనా ఆఫీసర్స్ అనే వాళ్ళు ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు, మరి ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారని కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు మరి 2001 జనాభా లెక్కలని కొంతసేపు, 2011 లెక్కల జనాభా లెక్కలని కొంతసేపు ఈ విధంగా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఎన్నికల్లో సకాలంలో జరిపించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండడం లేదు. ఎన్నికలు గాని పనులు గాని చేయాలన్న చిత్తశుద్ధి కనిపించట్లేదు. రాజ్యాంగం చెప్తా ఉంది పంచాయతీలు దానికి సర్వాధికారాలు ఇచ్చి నడిపించాలని, అది ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని చెప్పి కూడా రాజ్యాంగం చెప్తా ఉంది ఇవాళ. మరి ఈరోజు అలా జరగడం లేదు. మున్సిపల్ ఎన్నికలు చూసుకుందాం. మున్సిపల్ ఎన్నికలు గడువు లోపల జరగాలని చెప్పి కోర్టు ఆదేశించినా కూడా మరి ఆదేశాలను ఉల్లంఘించి ఈరోజు రిజర్వేషన్ల డ్రామా తీసుకొచ్చి ఈరోజు ఎలక్షన్లు జరిపించని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి రిజర్వేషన్లు ఏమో 60.55% రిజర్వేషన్లు అని చెప్తా ఉంది. మరి కోర్టు 50% రిజర్వేషన్లకు మించకూడదని చెప్పిన దానివల్ల అదే సాగుగా చూపించి ప్రభుత్వాలు ఎలక్షన్లు జరిపే పరిస్థితి లేకుండా ఉంది. 34% బీసీలు, 8.25% ఎస్సీలు, 18.30% మరి ఎస్సీలు,
మహిళలకు 50% మహిళలకు ఉండాలని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి 2011లోనే ఒక పరిష్కారం చూపారు. బీసీ జనాభా దామాషా ప్రకారం తీసుకుందాం, బీసీ జనరల్ స్థానాలను చేసి అన్ని పార్టీలను బీసీ అభ్యర్థులను నిలబెడదాం, దాంతో ఇది ఇంత శాతం ఉన్నా కూడా ఏం ప్రాబ్లం రాదు అని చెప్పి మరి అన్ని పార్టీలకు ఒక లేఖ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. ఏ పార్టీ కూడా స్పందించలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ 60.55%తోనే ఎన్నికలు జరిపించిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ ఇప్పుడైతే అలా జరగడం లేదు. మరి అంతేకాకుండా ఒకసారి చూస్తే స్థానిక సంస్థలకు నిధులు విధులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం వస్తుంది, కాబట్టి పల్లెల్లో బలిష్టం చేయాలని చెప్పి గాంధీజీ చెప్పారు. కానీ మనం చేయలేకపోతా ఉన్నాము. ఇప్పుడు ఈ విధంగా మరి స్థానిక సంస్థలకు మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు మరి నిలిచిపోవడం జరిగింది. ఇవాళ అంతేకాకుండా BRGPF కింద వచ్చిన డబ్బు 350 కోట్లు మురిగిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు పంచాయతీలకు 29 అధికారాలు బదలాయించిన పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా 2013-14 కూడా 2,400 కోట్లు కేంద్రం నిధులు ఆగిపోవడం జరిగింది. మరి వాస్తవానికి చూస్తే మరి మైనర్ పంచాయతీలకు కరెంటు బిల్లులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టడం ఆనవాయితీ. అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలే కట్టుకోవాలని ఆదేశించినందువల్ల మనం పంచాయతీల్లో ఈ రోజు చీకట్లో మునిగిపోవాల్సిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ పల్లెల్లో మరి కరెంటు కోత వల్ల నీళ్లు రాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. పల్లెల్లో చూస్తా ఉన్నాం ఇవాళ. మరి పంచాయతీలు కరెంటు కోతల వల్ల అయితేనేం, కరెంటు బిల్లు మోతల వల్ల అయితేనేం ఈ రోజు పంచాయతీలు చతికిల పడ్డాయి. ఈ రోజు చూస్తా ఉన్నాం. మరి స్పెషల్ ఆఫీసర్స్ ఏమో పెత్తనం చేత పట్టుకొని వాళ్ళ పన్నుల మీద పన్నులేసి పేద ప్రజల రక్తాన్ని కూడా పీల్చి పిప్పి చేసే పరిస్థితి ఇవాళ ఉంటుంది. మరి స్థానిక సమస్యలకు మరి అధికార పక్షంలో ఉండే నాయకులు జేబులు నింపడం కోసం ఈ రోజు మరి గ్రామ సభల ఆమోదం లేకుండా నామినేషన్ మీద పన్నులు ఇచ్చి ఈ రోజు అవి పంచాయతీ ఆలయాలు ఈ రోజు అశాంతి నిలయాలుగా ఉండడం కూడా మనం చూస్తున్నాం ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారు 2001లో మరి స్థానిక సమస్యల ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడం జరిగింది. ఆయన మనసులో మాట రాసుకోవడం కూడా జరిగింది. స్థానిక సమస్యలకు మరి ఎటువంటి అధికారాలు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలో మనం చూస్తే మరి 2,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం కూడా జరిగింది. ఆయనకు నిధులు విధులు కూడా స్థానిక సంస్థలకు ఇచ్చే చిత్తశుద్ధి లేకపోయింది ఆ రోజుల్లో. మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలకు నిధులు విధులు కూడా కేటాయించడం జరిగింది ఆ రోజు. మరి మంచినీరు కోసమైనా, విద్య కోసమైనా, వైద్యం కోసమైనా ఆ రోజు నిధులు కేటాయించి మరి వాళ్ళకి చెక్ పవర్ కూడా కల్పించి విధులు కూడా సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు సర్పంచులకైనా, ఉప సర్పంచులకైనా, మరి ఎంపీటీసీలకైనా, జెడ్పీటీసీలకైనా, స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవంగా ప్రోటోకాల్ కల్పించడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి అంతేకాకుండా కౌన్సిల్ కు ఎన్నిక అయ్యే అవకాశం కూడా వీళ్ళకి కల్పించడం కూడా జరిగింది ఇవాళ చూస్తే. మరి ఈరోజు మరి ఎటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మనం స్థానిక సమస్యలు లేకుండా చూస్తా ఉన్నాం. ఈ రోజు 22 జిల్లా పరిషత్తులు ఉన్నాయి మనకు, 1094 జెడ్పీటీసీలు ఉన్నాయి మనకు, మరి 21,834 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 16,168 ఎంపీటీసీలు ఉన్నాయి, 182 మున్సిపాలిటీలు ఉన్నాయి, 19 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈ 2 సంవత్సరాలుగా దాదాపు 2.5 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఈ పదవికి దూరం అవడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా చూసినప్పుడు ఇప్పుడైనా కూడా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వంకి ఎందుకు వచ్చిందంటే ఈ రోజు కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంతేకాకుండా కేంద్రం నుంచి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిపించాలని చెప్పి అందులో ఇంకొక 4-5 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా రానుండడం వల్ల ఈ రోజైనా కూడా పంచాయతీ ఎన్నికలు పెడదామని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. దానికి కూడా మనం సంతోషించాల్సిందే. మరి ఈ ఎన్నికల్లో మనం దీనిలో మన పార్టీ బలిష్టపడడానికి, మన పార్టీకి ఒక రూపు కల్పించుకోవడానికి ఎన్నికలను మనం ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. కాకపోతే మరి ఈ రోజు కార్యకర్తలకు
వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుంది. మరి మీ గెలుపు కూడా అక్కడ స్థానిక నాయకులైనా మరి ఇంకో నాయకులైనా కూడా అందరూ కూడా మీ గెలుపుకు కృషి చేస్తారని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం సొసైటీ ఎన్నికల్లో మరి అప్రజాస్వామ్యంగా మరి ఎక్కడికక్కడ అన్యాయంగా చేసి ఈరోజు ఇన్ని గెలిచిందని చెప్పి ప్రభుత్వం మరి గెలిచిందని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. మరి అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు ఆ విధంగానే జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం అనుకుంటా ఉంది. మనం దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మనందరికీ కూడా ఉందని కూడా మీకు అందరికీ నేను తెలియజెప్తా ఉన్నా. ఒకటి కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కొమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా మనం వాళ్ళు కలిసి వచ్చినా వేరువేరుగా వచ్చినా కూడా మనం ధీటుగా నిలబడి మరి ఎన్నికలు మనం బాగా జరిపించుకోవాల్సిన అప్రమత్తంగా ఉండి జరిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. దీంట్లో వైఎస్ఆర్సీపీని మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళని తగ్గించడం కోసం మరి రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ ఎన్నికలు దీనిలో కూడా వాడుకుంటా ఉన్నారు. దీన్ని మీరు గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మరి అంతేకాకుండా మీరు శ్రద్ధ తీసుకోవాల్సింది ఏంటంటే ఒకరినొకరు వీళ్ళు మిత్రులుగా వచ్చినా కూడా మరి పోలీసులను బాగా అధికార పక్షం ఉపయోగించుకుంటుంది. మరి అంతేకాకుండా మరి డబ్బు మద్యం కూడా బాగా వాడతారు వాళ్ళు. వీటన్నిటి కూడా మనం కేర్ఫుల్ గా ఉండాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. మరి ఈ ఎన్నికలు ఏ ఎలక్షన్ అయినా కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. మీరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందిగా పేరున మిమ్మల్ని అందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మనం ఆషామాషిగా తీసుకోవద్దని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దండి. మనకు గాలి బాగుంది. రాజశేఖర రెడ్డి గారిని చూసే వాళ్ళు, జగన్ బాబును ఆదరించే వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రజలు. మనకేం భయం లేదని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజల్లో మనకు ఆదరణ ఉంది. మరి నాయకుల్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మరి మనకు కోఆపరేషన్ లేకుండా ఉంది. చిన్న విషయాలను కూడా మీరు పక్కన పెట్టి మీరు ఒకరికొకరుగా మీరు గెలిపే పందెంగా తీసుకొని నడవాల్సిన అవసరం ఉందని కూడా మీకు మనవి చేస్తున్నా. మనం ప్రతి పంచాయతీ కూడా గెలవాలి. దానికోసం మరి మీరందరూ స్థానిక నాయకులతో కలిసి మరి నియోజకవర్గపు నాయకులుగా ఉన్న వాళ్ళతోటి మరి పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు, వీళ్ళందరితో కూడా మీరు కలిసి, ఎందుకంటే మన పార్టీ గెలిచే పార్టీ కాబట్టి అభ్యర్థులు చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రతి పంచాయతీలో కూడా మనకు వచ్చే రకంగా వాళ్ళ సహకారం తీసుకొని, అంటే ఒకరు పంచాయతీ సర్పంచ్ అని, ఒకరు ఉప సర్పంచ్ అని, ఒకరు ఎంపీపీ అని ఇట్లాంటివి తీసుకొని మనం ఒకరికొకరు మనం అన్ని కూడా రావడానికి కృషి చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ సహకారం తీసుకోమని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఓటర్ల లిస్టు నిఘా ఉంచమని కోరుతున్నా. అధికార పక్షం మరి ఓటర్లు లేకుండా చేసే పరిస్థితి కూడా ఉంది. ఓటర్ల లిస్టు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నా. అంతేకాకుండా మరి నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు, కౌంటింగ్ వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కౌంటింగ్ లో లాస్ట్ వరకు కూడా మీరు ఉండి మీరు సంతకం పెట్టేంత వరకు కూడా మీరు ఉండాలని కోరుతున్నాను మిమ్మల్ని. ఈ ఎన్నికల్లో మరి కులము, గుణగుణాలు, బంధుత్వాలు అన్ని కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి వీటిని కూడా మీరు స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నా. మరి తెలుగుదేశం గాని కాంగ్రెస్ పార్టీ గాని ఇద్దరు కలిసి ఈ రిజర్వేషన్ల గొడవలు మీకు ముందుకు తీసుకొస్తారు. ఈ రిజర్వేషన్లకు ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి తగిన రీతిగా లా పరంగా కూడా ముందుకు వెళ్లాలని తగిన సహాయ సహకారాలు మరి మేమందరం కూడా మీకు అందిస్తామని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ ఎలక్షన్లలో ఎక్కడ ఏ పంచాయతీలోనైనా కూడా ఎవరి వల్లనైనా కూడా ఇంత ఓట్లు వస్తాయని అనుకుంటే నన్నైనా కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతాను. మీకు అందుబాటులో ఉంటానని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి సమస్యలో
ప్రజలకు ఉన్న కష్టాలలో మరి వాళ్ళ కష్టాల అన్ని విషయాల్లో కూడా మీరు స్పందించి ప్రజలతో మీరు మమేకం అవ్వాలని కోరుతున్నా. ప్రజా వ్యతిరేకంగా మరి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసే వాటన్నిటి కూడా మనం అన్ని సమస్యల్లో ఉన్నామని చెప్పి దాంట్లో మీరు పాల్గొనాల్సిందిగా, అంటే ఈ ఎలక్షన్స్ నుంచే మరి నవంబర్ డిసెంబర్ లో కూడా రావచ్చు ఎలక్షన్స్ అని అంటా ఉన్నారు. మనం అన్నిటికీ సిద్ధపడి ఈ పోరాటాలన్నింటిలో కూడా మనం ప్రజల పక్షంగా ఉన్నాము అనేది ప్రజలకు మనం నమ్మకం కలిగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకపోతే మనం ఈరోజు మనం ఎందుకు ఓటు వేయాలి, ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి, ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనకుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి 25 సంవత్సరాలు ఆయన ప్రజల మధ్యలో ఉండి గ్రామాల్లో తిరిగినప్పుడు, పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆయన మరి ఆ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, రైతుల గురించి, సామాన్య ప్రజానీకం గురించి కూడా ఆయన చాలా నిశ్చితంగా గమనించి ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు 2 సూత్రాలని చెప్పి. ఆ రోజు అంటే రైతులు 70% మనం రైతులుగా ఉంటున్నాం మన రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా. మరి రైతులు ఆ రోజు రైతుల కోసం అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. రైతు పండించే పంటకు అయ్యే వ్యయం తగ్గించే కార్యక్రమం ఒకటి చేయాలి. రైతు పండించిన పంటకు భారీగా ఆదాయం పెంచడం రెండు కార్యక్రమాలు కూడా మనం చేసినప్పుడే రైతు బాగుంటాడు. రైతు చుట్టూనే మరి అన్ని కూడా పల్లెల్లో అందరూ కూడా సామాన్య ప్రజానీకం కూడా ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన రోజే రైతుల కోసం ఆ రోజు ఉచిత విద్యుత్ మీద మొదటి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు ఉన్న కరెంటు బకాయిలన్నీ కూడా 1300 కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేయడం జరిగింది. ఆయన వచ్చిన 45 రోజులకే మరి ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి మరి అక్కడ ఇక్కడ ఫండ్తోటి ఆ రోజు రుణాల వడ్డీ మాఫీ చేయడం జరిగింది, రుణాల రీషెడ్యూల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎరువులు విత్తనాలు కూడా ఎక్కడ కూడా పెరగకుండా చూసుకున్నారు. 2004 సంవత్సరంలో ఆయన ఎకరాకి ఎంత పంటకయ్యే ఖర్చు ఎంత అయ్యేదో ఆయన బ్రతికున్నంత కాలం 2009 వరకు కూడా అంతే ఖర్చు అయ్యే విధంగా ఆయన చూసుకోవడం జరిగింది ఆ రోజు. మరి రెండవదిగా మరి ఆదాయం రైతుకు పెంచడానికి గిట్టుబాటు ధరలు బాగా ఉండేటట్లు చూసుకోవడం జరిగింది. 9 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 60 రూపాయలు మాత్రమే పెరిగితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బస్తాకు 100 రూపాయలు ప్రతి సంవత్సరము పెరిగేటట్లుగా చూసుకున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. 500 నుంచి 1000 రూపాయలు వరకు పెరగడం జరిగింది ఆ రోజు ధాన్యం ధర. ఆ రోజు పసుపు 14,000 రూపాయలు 15,000 రూపాయలు ఉంటే ఈ రోజు 6,000 రూపాయలు ఉంది ఇవాళ. మిర్చికి ఆ రోజు 12,000 రూపాయలు ఉంటే ఇవాళ 5,000 రూపాయలు ఉంది. ఈ రోజు పత్తికి ఆ రోజు 7,000 రూపాయలు ఉంటే ఈ రోజు 3,300 రూపాయలు మాత్రమే పత్తికి ఇవాళ ఉంది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత బాగా పంట పండినా కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో 106 లక్షల టన్నులు మాత్రమే పండితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008-9కి వచ్చేటప్పటికి 204 లక్షల టన్నులు పంట పండినా కూడా ఎక్కడ గిట్టుబాటు ధర తగ్గకుండా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి ఇంట్లో ఉండే వృద్ధులకు ఆ రోజు 75 రూపాయలు ఉన్న పెన్షన్ మరి 200 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు టైంలో 18 లక్షల పెన్షన్లు ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. వికలాంగులు కూడా 500 చేసి నెల మొదటి 1వ తారీఖునే వచ్చేటట్లుగా కూడా చూసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు ఆ రోజు ఉండడం కోసం మంచి ఇల్లు ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన కోరుకోవడం జరిగింది. 1,08,00,000 ఇల్లు ఆ రోజు ఇవ్వడం జరిగింది. 80 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ఉండగానే మరి 50 లక్షల ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి ఇవ్వని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా మరి తినేదానికి 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కందిపప్పు మరి పామాయిల్ ఇవ్వడం జరిగింది. 103 రూపాయలకే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ 50 రూపాయలు పెరిగితే అక్క చెల్లెళ్ళు గ్యాస్ భరించలేరు అని చెప్పి ఆ రోజు 50 రూపాయలు ఆయన ఉన్నంత కాలం మరి ఆ రోజు భరించడం కూడా జరిగింది, ప్రభుత్వం భరించడం జరిగింది. అంతేకాకుండా మరి ఆ రోజు 6 ఏళ్ల క్రితం చూస్తే మరి రోడ్లో యాక్సిడెంట్లు అయితే ఆ రోజు మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. మరి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడానికి కోసం మరి ఈ రోజు పొలంలో పాము పుట్టు కొడితే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకుపోవడానికి కోసం మరి అక్క చెల్లెళ్ళు పురిటి నొప్పులతో పల్లెల్లో బాధపడితే వాళ్ళని తీసుకుపోవడానికి కోసం ఆ రోజు 108 కుయ్యి 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 అని ఆ రోజు 108 వచ్చేది.
వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. 104 ఆ రోజు పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా సంచార వైద్యం అందించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి ఆ రోజు ఆరోగ్యం బాగలేకపోతే మరి లక్షలు కావాల్సి వస్తే ఆ రోజు పుస్తలు అమ్ముకోవడము, ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. మరి అటువంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది. అదే విధంగా పేదవాడి పిల్లలకు కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలని చెప్పి చదువుకు పేదలు కాదు కానీ డబ్బుకు పేదలు అవ్వచ్చు, చదువుకు పేదలు కాదు అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఉద్యోగం కోసం ఆ రోజు మరి 7వ తరగతి చదివిన వాళ్ళకు కూడా నాక్ లాంటి సంస్థలతో ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం, మరి ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకుంటామంటే కూడా బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, మరి అంతేకాకుండా అక్క చెల్లెళ్ళు లక్షాధికారులుగా చేస్తానని చెప్పి ఆ రోజు డాక్టరా సంఘం దగ్గర చంద్రబాబు నాయుడు గారి టైంలో 1412 సంఘాలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో 8,10,000 సంఘాలు చేసి అంటే దగ్గర 1 కోటి మందికి ఆ రోజు మరి మహిళల అక్క చెల్లెళ్లకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా రాజకీయంగా చేయడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కార్యక్రమాలు చేశారు. అన్ని రకాలుగా అంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలిస్తే ఒక్క పైసా కూడా దేని మీద పెంచలేదు. ఆయన ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, కరెంటు ఛార్జీలు పెంచలేదు, మరి మున్సిపల్ పన్నులు పెంచలేదు, నీటి పన్నులు పెంచలేదు, ఏది కూడా పెంచలేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అవసరం ఉన్న వాళ్లకు, అర్హత ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఆ రోజు సాచురేషన్ విధానంలో అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం మరి ఏం చేస్తా ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంవత్సరం బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలైతే 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,04,000 కోట్ల రూపాయలైతే ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 1,62,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టింది. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటు వేయాలని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు చూస్తే మరి ఆర్టీసీని 3 సార్లు పెంచి సామాన్య మానవుడు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి కల్పించినందుకు మనం ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి కరెంటు ఛార్జీలు మన నడ్డి విరిసేదానికోసం కరెంటు ఛార్జీలని, సబ్ఛార్జీలని మరి ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే రోజులు వచ్చాయి. మరి ఈ రోజు చూస్తే పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ రోజు నిరుద్యోగులు దగ్గర 20 లక్షల మంది రోడ్డు మీద పడితే జవాబుదారీతనం ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రభుత్వానికి మనం ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతేనే ఈ రోజు గ్యాస్ పెంచుతా ఉంది, పెట్రోల్ డీజిల్ కూడా ఎన్నిసార్లు పెంచారో తెలియని పరిస్థితి. 15 సార్లు దగ్గర పెట్రోల్ గ్యాస్ పెంచడం జరిగింది. మరి ఇందుకు ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం కాంగ్రెస్ కు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి అంతేకాకుండా ఈ రోజు ఉచిత విద్యుత్ అనేది లేకుండా పోయింది. 2-3 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఉంది. ఈ రోజు పంటలు ఎండిపోయే పరిస్థితి కల్పించినందుకు మనం ఓటు వేయాలన్నా ప్రభుత్వానికి అని కూడా అడుగుతా ఉన్నా. మరి పల్లెల్లో ఈ రోజు 10-12 గంటలు అధికారికంగానే కట్టు ఈ రోజు చీకట్లు ఉంటా ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి, కరెంటు చూడని పరిస్థితి ఉంటా ఉన్నాయి పల్లెలు. మరి అందుకు ఓటు వేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు మరి ఎరువులు చూస్తే 300% పెరిగాయి ఎరువులు. ఈ రోజు ఎంతగా పెరిగినాయంటే ఈ రోజు 2004-2009లో డిఏపి 483 రూపాయలు ఉంటే 2013లో 1,250 రూపాయలు ఉంది. ఇప్పుడు కాంప్లెక్స్ 425 రూపాయలు ఉంటే 12,98 రూపాయలు ఇవాళ ఉంది. మరి పొటాష్ 630 రూపాయలు ఉంటే ఇవాళ 834 రూపాయలు ఉంది. యూరియా 250 రూపాయలు ఆనాడు ఉంటే ఇవాళ 281 రూపాయలు ఉంది. ఎంఓపి 232 రూపాయలు ఉంటే 834 రూపాయలు ఇవాళ ఉంది. 12 సార్లు పెంచారు. 300% ఎరువులు పెరిగాయి. మరి రైతులు ఎలా ఈరోజు పంటలు పండిస్తారు? ఈరోజు పంటలు పండించే పొలంలోనే పురుగుల మందులు తాగి చచ్చిపోతా ఉన్నారు రైతులు. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారి టైంలో మాదిరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటా ఉంది. మనం దీనికి ఎందుకు ఓటు వేయాలి ప్రభుత్వానికి అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఉంది. 3 సంవత్సరాలుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ అనేది సరిగా రాని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ 10,000 రూపాయలు పెంచుతామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రాని పరిస్థితి ఉంది. 2010లో 2011లో రావాల్సిన సబ్సిడీ కూడా రాని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ
మరి నీలం తుఫాన్ లో కూడా వచ్చిన 8 లక్షల దగ్గర మనం పంట నష్టపోతే ఈ రోజు మనకి ఎటువంటిది కూడా రాని పరిస్థితి ఉంది. 1800 కోట్ల రూపాయలు ఇస్తామన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరి దాంట్లో కేంద్రం నిధులు 700 కోట్లు ఉన్నాయి. అవి కూడా 52 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు 13 లక్షల మందికి దగ్గర ఇచ్చినారు. మిగతా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ రోజు ఈ ప్రభుత్వం మరి ఇటువంటి పరిస్థితులన్నీ మనకు కల్పిస్తా ఉంది. మరి ఎందుకు మనం ఓటు వేయాలో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు ఉపాధి పథకం కూడా సరిగా జరగని పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 23 జిల్లాల్లో కూడా ఉపాధి చాలా బాగా జరిగేది. ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఉపాధి పనులు లేవమ్మా, పనులు ఇవ్వటం లేదమ్మా, ఇచ్చినా కూడా అంతకు ముందు మాదిరి వచ్చినంత ఇవ్వటం లేదు. అప్పుడు సార్ ఉన్నప్పుడు 120 రూపాయలు ఉండేది, మళ్ళీ 160 రూపాయలు చేసినారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు అని చెప్తా ఉన్నారు. మరి దానికి ఓటు వేయాలన్నా కూడా మనకు అర్థం కాని పరిస్థితి. మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి జలయజ్ఞం చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే రాజశేఖర రెడ్డి గారు మరి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజు పులిచింతల కానీ రాలేదంటే మనకు ఈ రోజు పూర్తి అవ్వాల్సింది, ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది 86 ప్రాజెక్టులు ఆయన మొదలు పెడితే మరి ఈ రోజు అప్పుడు ఆయన ఉన్నంగా 21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఇయ్యని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు పూర్తి అంటే కొన్ని ప్రాజెక్టులకైతే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే కూడా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి ఉంది. అయినా కూడా పూర్తి చేయని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. మరి అందుకోసం మనం ఓటు వేయాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు కృష్ణా డెల్టాకు నీళ్లు రావడం లేదంటే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పాలి. ఆల్మట్టి ఆ రోజు నారాయణపూర్ మరి ఆ రోజు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కడతా ఉంటే ఈయన చూస్తూ చోద్యం చూస్తూ ఊరుకున్నాడు. ఈ రోజు మనం దిగువనున్న రాష్ట్రం మనకి నీళ్లు పొంగి పొర్లితే తప్ప ఈ రోజు వచ్చే పరిస్థితి లేదు. మరి మనం ఎందుకు ఓటు వేయాలో కూడా ఈ రెండింటికి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆరోగ్యశ్రీకి అయితే 133 రోగాలు తీసివేయడం జరిగింది. ఈ రోజు సరిగా జరగని పరిస్థితి, అనారోగ్యశ్రీ అయింది. అందుకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నా. మరి 108కి ఫోన్ చేస్తే ఇవాళ రాని పరిస్థితి ఉంటా ఉంది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటా ఉంది. మరి అందుకు ఓటు వేయాలన్నా 104 కనబడని పరిస్థితి ఉంటా ఉంది. మరి అంతేకాకుండా మరి భూముల రేట్లు పెరిగాయి, రిజిస్ట్రేషన్లు మరి ఈ రోజు రేట్లు అయితే పెరిగాయి, భూముల రేట్లు తగ్గి నిత్యావసర ధరలు చూస్తే ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా చెప్తా ఉన్నారు 1000 రూపాయలు తీసుకుపోతే 2 పూట్లకు కూడా రాని పరిస్థితి ఉంటుందమ్మా, మేము ఎట్లా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు చాలా మంది కూడా. వారికి అందరికీ జవాబు చెప్పలేని పరిస్థితి ఇవాళ అంతగా రేట్లు పెరిగిపోయి ఉంటున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఒక కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఒక కొత్త ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక కొత్త కార్డు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంకు. ఈ రోజు ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి అంతో ఇంతో ఇవాళ ఈ మధ్య ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అవి కూడా ఎంత మాత్రం మన చేతికి అందుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 30 కిలోల బియ్యం చెప్పినప్పుడు 30 కిలోలు ఇచ్చి ఉంటే అందరికీ సరిపోయి ఉండేటివి. ఈ రోజు కిలో రూపాయి బియ్యం అని పెట్టి మరి 20 రూపాయలు మాత్రమే మనకు లాభం చేకూరుస్తా ఉన్నారు. మరి 30 కిలోలు 10 కిలోలకు మళ్ళా 400-500 రూపాయలు మనం ఎక్స్ట్రాగా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. వీటన్నిటికీ కూడా అంతేకాకుండా ఈ రోజు అమ్మ హస్తం అని పెట్టారు. అమ్మ హస్తం ఒక మాయాహస్తంగా ఉంది. ఎక్కడన్నా కనీసం ఒక ఊర్లో పూర్తిగా అందరికీ ఇచ్చారా? మరి అది కూడా బ్యాగ్ లో అన్ని ఉండటం లేదు. ఉప్పు 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, కారం 100 గ్రాములు యాడ్ చేసినారు. మరి గోధుమలు ఈ రోజు తగ్గించారు, కందిపప్పు ఈ రోజు తగ్గించారు. అవి కూడా సరిగా ఈలేని పరిస్థితి ఉంటా ఉంది. మరి ఎందుకు మనం ఓటు వేయాలో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎస్సీ సబ్ ప్లాన్ అని పెట్టారు. ఎస్సీ సబ్ ప్లాన్ అని పెట్టి మరి మనకు అన్ని తగ్గించారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, మరి ఈ రోజు మనకు కరెంటు, గ్యాస్ ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. ఇవన్నీ కూడా సామాన్య ప్రజానీకం మీద ఆదాయం మీద భారం పడేటివి. ఇవన్నీ తగ్గించి ఈ రోజు ఎస్సీ సబ్ ప్లాన్ అని పెట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని, ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్తా ఉన్నారు. మీ పరిపాలనలో 1 ఎకరాన్న భూ పంపిణీ చేశారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ 1 ఎకరం రాజశేఖర రెడ్డి గారు అయితే గిరిజనులకు 20.5 లక్షల ఎకరాలు పంచడం జరిగింది. ఎస్సీలకు 7 లక్షల ఎకరాలు పంచడం జరిగింది. వాటి సాగు కోసం ఇందిరా ప్రభలో 500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి సాగు చేయించిన పరిస్థితి అవాళ చూసాం. మరి ఇవాళ చూసే పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీలలో ఉండే వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్లకు చాలా అంటే 35% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, 5 కోట్ల వరకు లోన్లు ఇచ్చేవాళ్ళు. మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఏమీ జరపడని పరిస్థితి ప్రభుత్వంలో
ఉంటా ఉంది. మరి మనం ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక్క రోజు కూడా పరిపాలించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, ఫీజులు పెంచారు, ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించారు. ఈ రోజు తల్లిదండ్రులకు కానీ, ఈ రోజు విద్యార్థులకు కానీ ఈ రోజు లేని పరిస్థితి, ఈ రోజు అందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ మరి ఎవరు ఎందుకు ఓటు వేయాలని కూడా అడుగుతా ఉన్నా. మరి రాజీవ్ యువ కిరణాలను పెట్టారు కొత్తగా, రాజీవ్ ఉద్యోగశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే రాజీవ్ యువ కిరణాలను పెట్టారు. ఇవాళ ఆ యువ కిరణాలు ఏం పనిచేస్తా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లా. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 35 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఉద్యోగాలని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు పరిశ్రమలు పెడతారంటున్నారు, మరి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఎక్కడ పరిశ్రమలు, ఎక్కడ ఉద్యోగాలను కూడా అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. మరి వీటన్నిటిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా బంగారు తల్లి అని చెప్పి చట్టం తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. ఈ బంగారు తల్లి రాజశేఖర రెడ్డి గారు మరి ఆడపిల్లలకు వాళ్ళకి అమ్మ అకౌంట్ లో 5,000 రూపాయలు, మరి 20 ఏళ్ళకి ₹1,00,000 ఇచ్చేది లక్ష పథకం అని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని మూసివేసి ఈ రోజు బంగారు తల్లి తీసుకురావడం జరిగింది. మరి ఇట్లా పేర్లు మార్చి రకరకాలుగా మనల్ని మోసం చేస్తా ఉంది ప్రభుత్వం. మనం ఎందుకు ఓటు వేయాలో మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.